హలో ఫ్రెండ్స్, నాకైతే మీవి కంపెనీ వాళ్ళైతే ఒక సౌండ్ బార్ని అయితే పంపించారు అనమాట. అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ కోసం అయితే ఈ సౌండ్ బార్ని అయితే పంపించారు. సౌండ్ బార్ చూసుకుంటే MIVI Fort S24 అనమాట. సో ఈ సౌండ్ బార్ వచ్చేసి ఇది మినీ సౌండ్ బార్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత సౌండ్ టెస్ట్ కూడా చెక్ చేసి లాస్ట్కి అయితే దాని స్పెసిఫికేషన్స్ రివ్యూ కూడా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. కాబట్టి సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే MIVI Fort S24 20 వాట్ మినీ సౌండ్ బార్ అనమాట. సో మీకు దీంట్లో వచ్చేసి రెండు వేరియంట్స్లో అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి 24 వాట్స్ది, ఇంకోటి వచ్చేసి 16 వాట్స్ది అనమాట. సౌండ్ విత్ 24 వాట్స్ అవుట్పుట్ అని ఉంది, బ్లూటూత్ ఉంది, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, 1 year లిమిటెడ్ వారంటీ అయితే ఇచ్చారు. ఇక్కడ సూపర్ సాలిడ్ బేస్ పవర్ఫుల్ డ్రైవర్స్ అని అయితే ఇచ్చారు. అదేవిధంగా టైప్ సి ఛార్జింగ్, బ్లూటూత్, మైక్రో SD, AX అండ్ USB కంఫర్టబుల్ అని అయితే ఇచ్చారు. ప్యాక్ మీద అయితే ఈ విధంగా ఉంది. సో మనమైతే ప్యాక్ని అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సౌండ్ బార్ అయితే ఈ విధంగా ఉంది. ప్యాక్ లోపల ఒక వెల్కమ్ లెటర్ అయితే ఉంది. వెల్కమ్ టు ది క్రూ అని వారంటీకి సంబంధించిన ఒక కార్డ్ అయితే ఉంది. ఇది యూజర్ మాన్యువల్ అనమాట. ఇదేమో ఆక్స్ కేబుల్ ఇది, ఓకేనా. మీరు మొబైల్ తోటి సాంగ్స్ వినాలనుకున్నా, లేకపోతే CPUకి పెట్టి కనెక్షన్ చేయాలన్నా దీంతో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది టైప్ సి కేబుల్ ఇది. సో ఇది ఛార్జింగ్ పర్పస్లో యూజ్ చేసేటట్టుంది. సో దీని అయితే పక్క పెడుతున్నా. ఇప్పుడు మనం ఈ మినీ సౌండ్ బార్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది హెవీ వెయిట్ అయితే ఏం లేదు, మామూలుగా లైట్ వెయిట్లోనే ఉంది. సౌండ్ బార్ చూడండి, క్వాలిటీ ఉంది, మీకు ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం క్లాత్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ MIVI బ్రాండింగ్ లోగో అయితే ఉంది. తర్వాత ఇక్కడ రబ్బరీ అనమాట ఇవి. సో మీకు ఇక్కడ కింద బేస్ కోసం ఇవి రబ్బరీ, ఓకేనా. పైన చూసుకుంటే ఇక్కడ బటన్స్ ఇవి చూడండి, మీకు సాంగ్ ప్లే కావడానికి, ఆగిపోవడానికి అంటే ప్లే పాస్ కోసం ఇది ఇచ్చారు. తర్వాత ఇది మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ప్లస్ పాటలు చేంజ్ చేసుకోవడం కోసం కూడా ఇవి యూజ్ చేస్తారు. ఇక్కడ లైట్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న హోల్ అయితే కనిపిస్తుంది. మామూలుగా దీంట్లో వాయిస్ అసిస్టెంట్ ఉంది కాబట్టి ఒక మైక్ అయితే ఇచ్చారు అనుకుంటున్నా. తర్వాత ఇది మోడ్స్ చేంజ్, బ్లూటూత్ అని, తర్వాత USB మోడ్, కొన్ని మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు, ఆక్స్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. ఇదేమో TFR USB పోర్ట్ అనమాట, మామూలుగా పెన్ డ్రైవ్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడేమో మెమరీ కార్డు స్లాట్, ఇది మెమరీ కార్డ్స్ అవి వేసుకోవచ్చు. ఇది మామూలుగా టైప్ సి కేబుల్ మీకు ఒకటి ఇచ్చారు కదా, దాంతో దీని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ఆన్ చేస్తున్నా, ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. MIVI Fort S24 అని అయితే కనిపించింది. పేరు చేస్తున్నా, పేడ్ అండ్ సౌండ్ వచ్చింది. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తా. బాక్స్ అయితే కొంచెం షేక్ అవుతుంది. బేస్ పర్లేదు, బాగానే వస్తుంది. దీనైతే ఒకసారి మామూలుగా టేబుల్ కానిస్తా, సాంగ్ ప్లే అయ్యేటప్పుడు కొంచెం షేక్ సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి. ఓకేనా. దీంట్లో అయితే FM కూడా ఉంది. ఒకసారి దీన్ని ఒకసారి క్లిక్ చేస్తా చూడండి. బేస్ ఎక్కువ వస్తున్న కొద్దీ ఇక్కడ స్పీకర్ అనేది ముందుకు వస్తుంది అనమాట టేబుల్ మీద. ఇంకొక సాంగ్ పెట్టి చూద్దాం. సో ఇప్పుడైతే ఆక్స్ కేబుల్ తోటి కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. నేను మొబైల్లో బ్లూటూత్ ఆఫ్ చేస్తున్నా. Disconnected. Ready to pair. Line in connected.
టైప్ సి కనెక్టర్ తోటి ఛార్జింగ్ అయితే పెట్టినా. ఇక్కడ రెడ్ సింబల్ అయితే కనిపిస్తుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది. సో మామూలుగా ఇప్పుడు సౌండ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఒక్కసారి ఆఫ్ చేసినది, ఆఫ్ చేసి తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సేమ్ టు సేమ్ వస్తుంది. కాకపోతే నాకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టినట్టు పెడితే కొంచెం ఎక్కువ వస్తుందేమో అన్నట్టు డౌట్ కొట్టింది. అందుకనే ఒక 2-3 టైమ్స్ అయితే చెక్ చేసిన. సో ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్, అదేవిధంగా దీని సౌండ్ క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉందనేది చెక్ చేసినాం. ఇప్పుడైతే స్పెసిఫికేషన్స్, దీని టోటల్ రివ్యూ అనేది మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా MIVI Fort S24 సౌండ్ బార్ యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా దాని సౌండ్ టెస్ట్ కూడా చెక్ చేశారు కదా. చూడండి, నేను మానిటర్ కింద అయితే పెట్టినా, ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 వేరియంట్స్లో అయితే మీకు మార్కెట్లో అయితే దొరుకుతుంది అనమాట. ఒకటి వచ్చేసి 16 వాట్స్ది, ఇంకోటి వచ్చేసి 24 వాట్స్ది అనమాట. 16 వాట్స్ది ప్రైస్ చూసుకుంటే స్టార్టింగ్లో అంటే లాంచ్ చేసిన రోజు వచ్చేసి 1300 ఏమో ఉంది. ఇది వచ్చేసి 1800 ఏమో పెట్టారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏమో 16 వాట్స్ది 1500 వరకు ఉన్నట్లుంది. ఇదేమో 2000 వరకు అయితే ఉంది ఆన్లైన్లో చూసుకుంటే. సో మీకు ఇది కావాలంటే మాత్రం దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది బ్లూటూత్ 5.1 తోటి అయితే వర్క్ అవుతుంది అనమాట. మీరు మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకుని అయితే సాంగ్స్ వినొచ్చు. అదేవిధంగా దీని బ్లూటూత్ రేంజ్ చూసుకుంటే 10 మీటర్స్ వరకు అవుతుంది. ఇట్లా బ్లూటూత్ తోనే కాకుండా మామూలుగా USB పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు పెన్ డ్రైవ్స్ అవి పెట్టి కూడా సాంగ్స్ వినొచ్చు. దీంతో పాటు మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. దీనికి మెమరీ కార్డ్ అట్లాంటి వేస్ కూడా మీరైతే సాంగ్స్ వినొచ్చు. అలాగే దీనికి 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది కాబట్టి మీరు ఆక్స్ కేబుల్ ద్వారా మీరు సాంగ్స్ కూడా వినొచ్చు అనమాట. సో మీకు దీంట్లో ఫీచర్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్బుల్ట్ అయితే బ్యాటరీ కలిగి ఉంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే మీకు 2500 mAh బ్యాటరీ అయితే ఉంది. మామూలుగా 16 వాట్స్ లో చూసుకుంటే 2000 mAh బ్యాటరీ అవుతుంది అనమాట. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 6 అవర్స్ అయితే వస్తుంది ప్లే టైం. మామూలుగా 70% వాల్యూమ్ పెట్టుకునే వినాలి, అప్పుడే 6 అవర్స్ అయితే వస్తుంది. ఓకేనా. అలాగే దీంట్లో ఇంకొక ఫీచర్ చూసుకుంటే వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది కాబట్టి మీరు వాయిస్ కమాండ్ ద్వారా కూడా మీరు సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా 1 అవర్ విన్నాక నాకేమనిపించింది అంటే బేస్ పర్లేదు, బాగానే ఉంది, అంటే ఏ చెట్టుకి ఆగాలన్నట్లు. సో ఇదైతే దీని తగ్గట్లు దీని ప్రైస్ రేంజ్ లో అయితే బెటర్గానే అవుతుంది. నాకు కొంచెం ఏమనిపించింది అంటే దీని ప్రైస్ 2000 రూపీస్ ఆ రేంజ్ లో కాకుండా మామూలుగా 1500 రూపీస్ లో ఉంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది అనమాట. సౌండ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్ లెక్క అనిపిస్తుంటుంది అనమాట. అంటే మీరు దగ్గరలో ఉంటే నాకైతే, అంటే నేను దగ్గరలో ఉన్నా కాబట్టి నాకు కొంచెం డిస్టర్బెన్స్ లెక్క అనిపించింది, అంటే గోలగోల సౌండ్ అనిపించింది అనమాట. అంటే బేస్ ని డామినేట్ చేస్తూ ఇట్లా వాయిసే కొంచెం డిస్టర్బెన్స్ అన్నట్లు అనిపించింది. నాకేమనిపించింది అంటే స్టార్టింగ్ లో సౌండ్ ఎక్కువ పెడితే ఏమన్నా గజిబిజి సౌండ్లు, అంటే దాని కెపాసిటీ మించి ఎక్కువ సౌండ్స్ పెడుతుంటే గరగరగర అని సౌండ్స్ అవి వస్తుంటే అట్లా ఏమైనా వస్తాయని చెక్ చేసినా కానీ ఫుల్ బేస్ ఉన్నా కూడా పర్లేదు, బాగానే వస్తుంది. నాకు గరగరలు అట్లాంటి ఏం సౌండ్ ఏమి వినపడలేదు. కానీ సో ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే బేస్ని మించి కొంచెం ఇదే సాంగ్ అవి బ్యాక్గ్రౌండ్స్ అవి ఉంటాయి కదా, అవే ఎక్కువ వినపడుతున్నాయి అనమాట బేస్ని మించి. ఓకేనా. ఇది చూడడానికి కూడా డిజైన్ పరంగా చాలా బెటర్గా అనిపించింది అనమాట. దీనికి ఉన్న ముందల క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ కూడా చూడడానికి చాలా క్లాసిక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పెట్టిన చూడండి, నా మానిటర్ కింద పెట్టినా కూడా లుకింగ్ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది చూసినా కానీ ఇంకా మీరు అట్లా ఆ విధంగా పెట్టేసి, అంటే ఇక స్మూత్ టేబుల్ మీద ఇట్లా పెట్టి సాంగ్స్ ప్లే చేసుకుంటే ఇట్లా షేక్ అవుతుంది అనమాట, అంటే జారుకుంటూ పోతుంది. సో మీరైతే వీడియోలో గమనించారు. ఓకేనా. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మంచి బేస్ ఉన్న ఒక మినీ సౌండ్ బార్ని తీసుకోవాలి ఈ ప్రైజ్లో ఉన్నప్పుడు. సో దీని అయితే ఒక లుక్ వేయచ్చు. సో పర్లేదు, బెటర్గానే అవుతుంది. సో బేస్ కూడా మీరు హెవీ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కూడా చెక్ చేశారు కదా సౌండ్ క్వాలిటీ కూడా ఏ విధంగా ఉందనేది, మీరైతే ఆడియో టెస్ట్ అయితే చెక్ చేశారు కదా. సో మీకు ఏమనిపించింది, అంటే దీని సౌండ్ చెక్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమన్నా యూజ్ చేసి ఉంటే సౌండ్ బార్ని, అంటే 24 కానీ 16 వాట్స్ కానీ ఏదైనా యూజ్ చేసి ఉంటే మీ అనుభవాలు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.